చినశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చినశంకరంపేట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు జరగకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజుతో పాటు మండల ప్రధాన కార్యదర్శి దశరథ్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు మూర్తి శంకర్, మండల ఉపాధ్యక్షులు మేడి శ్రీను, కిసాన్ మోర్చా అధ్యక్షులు రమేష్, పట్టణ అధ్యక్షుడు రాజు, నారాయణ, నర్సింలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9వ తారీఖున ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారో 2 లక్షల వరకు వాళ్ళందరి రుణాలు ఒకేసారి మాఫీ చేస్తా అని చెప్పి దాని తర్వాత అనేక మాటలు మార్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే గద్దె దిగాలి. ఎందుకు అంటే రైతులను మోసం చేసినోడు ఎవ్వరూ బాగుపడలేదు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. అట్లనే ఇంతమంది రైతులు ఏడ్పిస్తారు కదా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, తప్పకుండా రైతుల ఉసురు అనేది మీకు తరుగుతుంది. దాదాపు ఒక 100 మందిని తీసుకుంటే అందులో 30 నుంచి 40 మందికి ఈరోజు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు అనేక ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే అనేక మీటింగ్లలో కానీ ఎక్కడ పడితే, ఉదాహరణకు మా మెదక్ వచ్చినప్పుడు ఏడుపాయల వనదుర్గ సాక్షిగా, మెదక్లో ఉన్న చర్చి సాక్షిగా అనేక ప్రమాణాలు చేసిండు, వాగ్దానాలు ఇచ్చిండు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో రైతుల పాస్బుక్లను బేస్ చేసుకొని మాత్రమే మేము రుణమాఫీ చేస్తాం, రేషన్ కార్డులకు కాదని చెప్పిండు. కానీ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్కి వచ్చిందో ఈడ రేషన్ కార్డులకు లింకు పెట్టి ఒక రేషన్ కార్డు మీద ఒకరికే మాఫీ చేస్తాం, ఇంకోళ్ళకు మాఫీ చేయమంటున్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దిక్కు లేదు. వీళ్ళు వచ్చి 8 ఏళ్ళని వీళ్ళు ఇచ్చిన ఒక రేషన్ కార్డు దిక్కు లేదు. 10 ఏళ్ళలో ఎంతమందికి పెళ్లిళ్ళు అయినాయి, ఎన్ని సపరేట్ సంసారాలు అయినాయి. ఇలాంటివన్నీ ప్రజల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో కుటుంబాలు సపరేట్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళు భూములు పంచుకున్నప్పుడు రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వకుండా ఈరోజు రేషన్ కార్డుకు లింకు పెట్టడం ఎంతవరకు సమంజసం? అట్లనే చెప్తా ఉన్నా, సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, సిఎస్ గారు శాంతి కుమార్ మేడం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దాని తర్వాత కలెక్టర్లు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, బ్యాంక్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు.